తన కుమారుడి ద్వారా 10 లక్షల రూపాయలు ఎర్రంశెట్టి నాగేశ్వరరావు అనే వ్యక్తికి అప్పుగా ఇస్తే ఇప్పుడు ఇవ్వడం లేదని దివాన్ చెరువు గ్రామానికి చెందిన కోమలి లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. చాలా తక్కువ వడ్డీకి అప్పు ఇచ్చామని, 2 ఏళ్లు వడ్డీ కూడా కట్టారని తెలిపారు. ఈలోగా తన కొడుకు మరణించడంతో మధ్యవర్తి లేడని గ్రహించి అప్పు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆమె తెలిపారు. ఎవరో రాజు అనే వ్యక్తికి అప్పు ఇచ్చినట్లుగా కాగితాలు రాసి తన దగ్గర పెట్టారని, నిజానికి తాను అప్పు ఇచ్చింది నాగేశ్వరరావుకేనని చెప్పారు. కుమారుడిని చదివించుకోవడానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నానని పేర్కొన్నారు. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్పర్సన్, తెలుగుదేశం ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి డాక్టర్ కండవిల్లి లక్ష్మి మాట్లాడుతూ, అప్పు తీసుకొని ఎవరికో ఇచ్చినట్లు కాగితం రాసి ఇచ్చేసి ఎగ్గొట్టేయడం దారుణమని పేర్కొన్నారు. అవసరంలో ఉన్నప్పుడు అప్పు తీసుకొని ఈ విధంగా అన్యాయం చేయడం తగదన్నారు. కోమలి లక్ష్మికి ఇవ్వాల్సిన డబ్బులు వెంటనే చెల్లించకపోతే కర్నూలు మానవ హక్కుల కోర్టులో కేసు వేస్తామని, జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ డైరెక్టర్ తాటిపాక రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు. శివుడి దగ్గర 10 లక్షలు నేను వైపునండి దేవన్ చెరువు అండి మాది. మా అబ్బాయి ద్వారాగా 10 లక్షలు ఒకరికి ఇచ్చామండి. 10 లక్షలు ఎర్రంశెట్టి నాగు గారికి ఇచ్చామండి. మా అబ్బాయి ఫ్రెండ్ అండి, ఆయన ద్వారాగా ఇచ్చామండి. ఆయన ఉన్నారని ధీమాతో వడ్డీ కూడా ఆయన ఇచ్చాడండి 2 సంవత్సరాలు. అసలు వడ్డీ కూడా ఆయన వడ్డీ ఆయన ఇచ్చాడండి 2 సంవత్సరాలు. ఆయన ఇప్పుడు మా అబ్బాయి చనిపోయాడండి, ఆయన లేడనేసి ఇప్పుడు మాకేం తెలియదు అంటున్నారండి ఎర్రంశెట్టి నాగు. నమస్కారం అండి. మాది రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామం. నా పేరు కండవేల్ లక్ష్మి. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్గా పనిచేస్తున్నాను. అలాగే టీడీపీ జిల్లా ఎస్ఎస్ఎల్ సెక్రటరీగా కూడా పనిచేయడం జరుగుతుంది. పార్టీల కోసం కాదు, కానీ నా దివాన్ చెరువు గ్రామం నుండి ఒక మహిళ చాలా అన్యాయం అయ్యిందని మా హ్యూమన్ రైట్స్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కోమలి లక్ష్మి అండి వీడి పేరు. అయితే ఎర్రంశెట్టి నాగేశ్వరరావు గారు అనే వ్యక్తి వీళ్ళ కుమారుడు, నాగు అంటారండి ఆయన్ని. వీళ్ళ కుమారుడు అంటే ఈవిడి రెండో భార్య అండి. వీళ్ళ భర్తకి ఫస్ట్ భార్య గారు చనిపోతే ఈవిడ చేసుకుంటే పాప కొడుకు పుట్టారు. అయితే ఈలోగా ఫస్ట్ భార్య కొడుకుని ఫ్రెండ్ అంటే అతను, నీ దగ్గర డబ్బు ఉంది కదమ్మా, పొలం అమ్మేసాము, ఆ డబ్బులు ఎర్రంశెట్టి నాగు అడుగుతున్నాడు అని చెప్తే 10 లక్షల రూపాయలు ఈవిడ ఇవ్వడం జరిగిందండి. ఇస్తే ఈ చిలుకూరి రాజు అనే ఆయనది ఆళ్ళకి ఏదో ఉన్నదండి, అతని దగ్గర ఏదో డబ్బు తీసుకున్నారట. అయితే ఆ కాగితాలు ఆ నోట్స్ ఈవిడ దగ్గర పెట్టి రూపాయిన్నర వడ్డీకే పట్టుకెళ్ళాడంటండి. కానీ డబ్బులు అయితే రాజు అనే వ్యక్తికి సంబంధం లేదు, ఆయన పట్టుకెళ్ళలేదు. నేను కూడా పిలిపించి ఇరువురిని కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. కానీ 10 లక్షల రూపాయలు ఎర్రంశెట్టి నాగు పట్టుకెళ్ళాడు, వడ్డీ కూడా 2 సంవత్సరాలు ఆయనే చెల్లించారు అని మాకు ఇవిడ చెప్తే వారు కూడా అదే చెప్పారండి. అయితే వాళ్ళు ఇరువురు ఏం పడ్డారో మాకైతే తెలీదు. 10 లక్షలు ఆయన నాగుగారే తీసుకొని వడ్డీ కూడా నాగుగారే చెల్లించి, ఇప్పుడు నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, కేసు వేసుకో, కోర్టుకు ఎట్టుకో అంటే భర్త కోల్పోయి ఉన్నదండి. ఆవిడకి కూడా తింటానికి తిండి లేదు, రోడ్డున పడిపోయింది. కనీసం వడ్డీ ఇచ్చేటప్పుడు డబ్బులు తీసుకున్నప్పుడు నాకు ఆయన తీసుకొచ్చి చూపిస్తే నేను రాజు అనే వ్యక్తి మీద నేను చర్య తీసుకుందాను, ఈ డాక్యుమెంట్ ఎందుకు ఇస్తున్నామని ఆవిడ చదివించి అడిగిందంటండి. అడిగితే వాళ్ళ అబ్బాయి గారు ఆయన ఫ్రెండ్ కాబట్టి నేను ఉన్నాను కదా, ఇచ్చేస్తాడే 2 నెలల్లో లేకపోతే 1 సంవత్సరంలోనూ వడ్డీ ఇస్తారంటే ఆ మాట మీద ఇవిడ ఇచ్చానని చెప్పారండి. దాని నిమిత్తం మేము నాగు గారిని పిలిపించి కూడా అడగడం జరిగింది. ఆయన కొంచెం రాంగ్గా మాట్లాడడం జరిగింది. అయితే ఇది హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి ఈవిడికి మా వంతు సపోర్టు చేయడం జరుగుతుంది.